అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ కుమార్ సోనాటి ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి మంచి వీడియో అండి. మన ఆంధ్రాలో గోవా బీచ్. మన ఆంధ్రాలో గోవా బీచ్ ఎక్కడుందండి అంటున్నారా? లేదండి, మన వెస్ట్ గోదావరి పేరుపాలెం బీచ్ అయితే నేను చూపిస్తున్నాను. నేచర్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు బీచ్కి వెళ్ళే దారండి ఇది. చూడండి నేచర్ ఎంత బాగుందో. పిల్లలతో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. పేరుపాలెం బీచ్ అంటేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బీచ్కి అయితే వచ్చేసామండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే గుడి కూడా ఉంటుందండి. వచ్చిన వాళ్ళు పేరుపాలెం బీచ్కి వచ్చిన వాళ్ళు గుడి కూడా వెళ్ళొస్తారు. ఈ పేరుపాలెం బీచ్ ఆపోజిట్న ఇలా కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి. ఎందుకంటే మనం ఎవరైనా ఫుడ్ తెచ్చుకుంటాం కదా, ఇక్కడ కూర్చొని తిని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంది. చాలా మంది ఇక్కడ వండుకొని కూడా తింటారండి. మేము కూడా ఒక్కసారి వచ్చినప్పుడు ఇక్కడ బిర్యానీ అయితే వండుకొని తిని ఎంజాయ్ చేసామండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా అందరి ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. బీచ్ అంటే చాలామందికి ఇష్టం. అసలు పేరుపాలెం బీచ్ అయితే ఇంకా బాగుంటుందండి. అసలు చూడండి ఎలా ఉందో.
ఇది ఫ్రెండ్స్ మన వీడియో వెస్ట్ గోదావరి పేరుపాలెం బీచ్. ఇప్పుడు మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకి శనివారం ఆదివారం చాలామంది వస్తారండి. క్లౌడ్ అయితే మామూలుగా ఉండదు. పండగలకు కూడా మన సంక్రాంతికి కూడా చాలామంది అయితే వస్తారు ఇక్కడ. ఇప్పుడైతే మీరు ఎవరైనా రావాల్సి అయితే మనకి నర్సాపురం నుండి 20 కిలోమీటర్స్, భీమవరం నుండి 30 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు మనం ఈ బీచ్ నుండి భీమవరం వెళ్ళి మండికి అయితే వెళ్ళి బిర్యానీ అయితే తిని ఎంజాయ్ చేసామండి. ఇదండి మన వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.